మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతోనే సీఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడల్ని రెండవ రోజు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో రాణించేందుకు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. అయితే అలాంటి వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని వెలికితీసే అవకాశం రావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణంలోని క్రీడాకారులతో సమానంగా గ్రామీణ క్రీడాకారులు కూడా అన్ని రంగాల క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభని కనబరుస్తున్నారని తెలియజేశారు. ఓకే సార్. ఓకే సార్. బండవారి అబ్బాయి గారు చెన్నూరు అర్పణ్ కబడ్డీ టీం కాదు బయట ఉంటాయని చెప్పి బ్లూ కలర్ బ్లూ తీసుకురా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలో భాగంగా మంచిర్యాల జిల్లా పరిధి లోపల నిన్న అనగా 17వ తారీఖు నుండి ఈ నెల 21వ తేదీ వరకు సుమారుగా 15 క్రీడల లోపల జిల్లా స్థాయి పోటీలు, అదేవిధంగా మిగతా 17 పోటీల లోపల ఎంపిక పోటీలు చేసేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వ పరంగా అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వివిధ ఆఫీసర్లు కానీ పూర్తి స్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు గౌరవనీయులు డివైఎస్ గారి ఆధ్వర్యం లోపల జిల్లా క్రీడా సంఘాల బాధ్యులు, ఒలింపిక్ సంఘం మంచి పథకాలు సాధించే దిశగా మంచిర్యాల జిల్లా ముందుంటుందని, అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీలో స్పోర్ట్స్ బడ్జెట్ను తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల తరఫున పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం కప్ 24 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మెగా ఈవెంట్కు పల్లెల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో నిన్న జరిగినటువంటిది వాలీబాల్, అలాగే బాస్కెట్బాల్, యోగా, ఈ బ్యాడ్మింటన్ 4 ఈవెంట్లు జరగడం జరిగింది. దాంట్లో విజేతలైన వారికి అందరికీ కూడా 21వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు అలాగే సెలెక్షన్ లిస్ట్ కూడా అదే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు కబడ్డీ, బాక్సింగ్, టైక్వాండో, కిక్ బాక్సింగ్ను అనివార్య కారణం వల్ల 20వ తారీఖు నాడు మన 7 Hills స్కూల్లో పెట్టడం జరుగుతుంది. ఆ సెక్రటరీ వాళ్ళు ఇట్లా పిల్లలందరూ కూడా లేరు అన్నారు, వాళ్ళను మార్పు చేసినాం. దీన్ని దృష్టిలో పెట్టుకునేసి కిక్ బాక్సింగ్ పిల్లలు 20వ తారీఖు నాడు ఉషోదయ స్కూల్లో 7 Hills స్కూల్లో రిపోర్ట్ చేయవలసిందే కూర్చున్నాము. ఈ టోర్నమెంటుకు బాలబాలికలు రోజుకు ఒక టీమ్ గేమ్, అలాగే అన్ని విధాలుగా మన జిల్లా నుంచి విచ్చేస్తూ రోజుకు ఒక 1000 మెంబర్స్ పిల్లలకు ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, బస్ సౌకర్యం కూడా ప్రతి మండల స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాలో నిర్వహించినట్టుగా బస్సు సౌకర్యం ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి క్రీడాకారులను ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం కంపెస్తానికి మళ్ళీ వాళ్ళ మండల హెడ్ క్వార్టర్లో వదిలిపెట్టడానికి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, అనధికారులకు, క్రీడా సంఘాల బాధ్యులకు, అలాగే క్రీడాకారులకు, ఒలింపిక్ సంఘానికి
పీఈటీలు పీఈడీలు గ్రామ స్థాయిలో నిర్వహించినటువంటి పంచాయత్ సెక్రటరీలు డిపిఓ సిబ్బందికి అలాగే జెడ్పీసీఓ గారు ఎంపీడీఓ వాళ్ళకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నిర్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేమన్పల్లి మండలం కల్లంపల్లి, రాజారాం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్త కాలనీ, జిల్లేడ, జక్కెపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతార, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెన, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు 800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం ఒక అన్నలాగా, కుటుంబ పెద్దలాగా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే కమిషనరేట్ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు. అనంతరం వృద్ధులకి దుప్పట్లని, యువతకి వాల్బాల్ కిట్లని సిపి పంపిణీ చేశారు. అనంతరం మెగా వైద్య శిబిరంలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకి భోజన సౌకర్యం కల్పించారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్లని బృందానికి సిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పడుకొని ఉన్నారు. చూస్తుంటే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం, అంతే, మాకేమంత అనిపించలేదు. అప్పుడు అందరు పడుకుని ఉన్నారు. కానీ ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడుకుని ఉంది. వాళ్ళకి అసలు భార్యాభర్తలు, 2 పిల్లలు పడుకుని ఉన్నారు. రోడ్డు మీద పడుకున్నారు. వాళ్ళకి అసలు ఏ మాత్రం ఇది కప్పుకోవడానికి ఏమీ లేదు, సింపుల్గా అట్లా పడుకున్నారు. ఒకరికొకరు మధ్యలో పిల్లల్ని వేసుకొని ఆ మనుషుల యొక్క వేడి కోసమే అట్లే పడుకున్నారు. చాలా బాధ వేసింది. ఆల్మోస్ట్ మనకు అదే ఇదిగా ఏమి చేయాలని చెప్పి మా ఫ్రెండ్ తను జ్యువెలరీ షాప్ అతను, తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఏమైనా చేయాలి వీళ్ళకంటే నెక్స్ట్ డే సేమ్ ఇట్లాంటివన్నీ మొత్తం వాళ్ళు తెప్పించారు. నేను కొంత కంట్రిబ్యూషన్ చేసి మొత్తం తెప్పించేసి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మేము ఒక్కొక్కరికి ఇలా పడుకుంటే జస్ట్ కప్పేసి వెళ్తున్నాం. ఇలా కప్పంగానే నిద్రలోనే మొత్తం ఇట్లా దగ్గరికి తీసేసుకుంటున్నారు వాళ్ళు. సో అంత చలిగా ఉంది. సో మనకు చూస్తే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ చాలామంది ఇట్లా చలికి కొంత కనీస అవసరాలు కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఎంతో కొంత మనం సహాయం చేస్తే బాగుంటుంది. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ గణేష్ నగర్లో కటకం రవి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ గణేష్ నగర్లో కటకం రవి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే దొంగలు 15 తులాల వెండి ఆభరణాలు, 9 తులాల బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదు అపహరణ చేశారు. మంచిర్యాల పట్టణ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అన్నపూర్ణ క్షేత్రంలో అయ్యప్ప ఆరట్టు శోభయాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొని శోభయాత్రని ప్రారంభించారు. ఈ శోభయాత్ర పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రధాన వీధుల గుండా కొనసాగి సమీపంలోని గడ్డన్న ప్రాజెక్టుకు చేరుకుని స్వామివారికి మంగళస్థానం, అభిషేకాలు జరిపించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. ఆరట్టు శోభయాత్రలో ఆలయ అర్చకులు, సాయినాథ్, అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళా భక్తులు కలశాలు, హారతులతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్లు కల్లు గజ్జల మోత ఈ గంటల మోత కల్లు
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు మా బైంసపట్టణంలో 8వ వార్షికోత్సవం స్వామి. వార్షికోత్సవం 41 రోజులు పూర్తి చేసుకుని మండల పూజ సందర్భంగా ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఆరట్టు కార్యక్రమము చేయడం జరుగుతుంది స్వామి. బైంసపట్టణ పుర వీధుల గుండా వెళ్ళి గడ్డెనవాగు ప్రాజెక్టులో స్వామివారికి పంచామృతాభిషేకాలతో ఆరట్టు కార్యక్రమం చేస్తాం స్వామి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బైంసపట్టణ ప్రజలకు నేను కోరుతున్నాను. స్వామి నిర్మల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ టీమిండియా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Sir, I'm very big fan of you, sir. Thank you so much. హలో ఎందుకు స్వామి దోసుకుంటారు ఎందుకు అదే కదా सर मीडिया वाला एक चार्ज जाने सर फोटो लेगा मीडिया वाला एक चार्ज जाने सर फोटो लेगा सर खाली मीडिया वाला सर चार्ज जाने सर फोन कब నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.